నమస్తే, వెల్కమ్ టు 11 AM న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచిన అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధింపు. బయట బీజేపీ నేతలు అడిగిందే లోపల సిబిఐ అడుగుతోంది. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అన్న కవిత. కేసరిపల్లి నుంచి జగన్ యాత్ర ప్రారంభం. దాడి తర్వాత జనంలోకి తొలిసారి సీఎం. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్. నేడు నారాయణపేటలో జనజాతర సభకు హాజరు. కాసేపట్లో కిషన్ రెడ్డి రైతు దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఐపీఎల్ పోరులో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య ఢీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వరకు కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ రెవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు. ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ రెవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామన్నారు. ఆమె విచారణకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. అనంతరం కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు.
చేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 11న సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు ఆమెకు 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో కవితను సిబిఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కామ్లో నిందితులు అప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాగ్మూలం, వాట్సాప్ చాట్స్పై సిబిఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్భంగా కవిత విచారణను సిబిఐ వీడియో రికార్డ్ చేసింది. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. దాడి అనంతరం తొలిసారి జనంలోకి వచ్చారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు. మరోవైపు గాయం లోతు కావడంతో వైద్యులు 3 కుట్లు వేశారు. కంటిపైన కుట్లు వేసిన ప్రాంతంలో ప్లాస్టర్ వేసి జాగ్రత్తలు చెప్పారు. వైద్యుల సూచన మేరకు నిన్న విశ్రాంతి తీసుకున్న జగన్ ఇవాళ యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ పర్యటన ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. జగన్ ఆరోగ్యంపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎడమ కంటిపైన లోతుగా కట్టవడంతో మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. జగన్ బస్సు యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుండ మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. అనంతరం హనుమాన్ జంక్షన్, జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. దాడి అనంతరం తొలిసారి జనంలోకి వచ్చారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యల్ని వింటున్నారు. మరోవైపు గాయం లోతు కావడంతో వైద్యులు 3 కుట్లు వేశారు. కంటిపైన కుట్లు వేసిన ప్రాంతంలో ప్లాస్టర్ వేసి జాగ్రత్తలు చెప్పారు. వైద్యుల సూచన మేరకు నిన్న విశ్రాంతి తీసుకున్న జగన్ ఇవాళ యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ పర్యటన ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. జగన్ ఆరోగ్యంపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎడమ కంటిపైన లోతుగా కట్టవడంతో మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇక జగన్ బస్సు యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హనుమాన్ జంక్షన్, జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.
కృష్ణా జిల్లా కేసరపల్లిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. దాడి అనంతరం తొలిసారిగా మళ్లీ జనంలోకి వచ్చారు జగన్. యాత్రలో భాగంగా బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్నారు. మరోవైపు గాయం లోతు కావడంతో వైద్యులు 3 కుట్లు వేశారు. కంటిపైన కుట్లు వేసిన ప్రాంతంలో ప్లాస్టర్ వేసి జాగ్రత్తలు చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. బీజేపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది కూడా గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. ఇక ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక డే 15 అనేది కూడా ఇటు కొనసాగుతా ఉంది. ఇక ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి రాయి దాడి కట్టిన అనంతరం కూడా చూస్తున్నట్లయితే కనుక భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ఏదైతే ఆ బస్సు భాగంగా ముందు కావచ్చు, అదేవిధంగా వెనక్కి కావచ్చు, చుట్టూరు కావచ్చు, భద్రత అనేది కూడా ఎక్కువగా పెంచడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఏదైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు అదుపులో వలయంలో తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడలోకి ఎంటర్ అవబోతా ఉన్నారు. అయితే ఈ రోజే అయితే కనుక ఈరోజు గన్నవరం నియోజకవర్గం ప్రజలకు ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఏంటి, అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పుకోవడం కూడా జరిగింది. ఇక గన్నవరం నియోజకవర్గంలో ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి అయితే కనుక ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే 3 కుట్ల అనంతరం విరామం అనంతరం కూడా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ప్రజలతో అయితే కనుక ఇప్పటికే ఒక 2-3 సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో అయితే కనుక ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఇటు గన్నవరం నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మరికొద్దిసేపట్లో అయితే కనుక మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక మొత్తం గన్నవరం నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ రోజు బస్సు యాత్ర చేపట్టే రూట్ అంతా కూడా ఇటు పోలీసులు మొత్తం కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ముమ్మరం ఏదైతే ఇటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కనుక ముందుగా భద్రత దృష్ట్యా చూసుకున్నట్లయితే కనుక అన్ని విధాలుగా కూడా గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా సిట్ మొత్తం సంస్థ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ అందరూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక గన్నవరం నియోజకవర్గాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ఇక పలు హోటల్స్ అయితే కూడా మొత్తం కూడా చూస్తాం. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి అనంతరం కూడా ఏదైతే భద్రత అనేది కూడా ఎక్కువగా పెంపొందించడం కూడా జరిగింది. ఏదైతే ముందుగా ఎవరైతే పర్మిషన్స్ ఉంటారో వారికి మాత్రమే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, అదేవిధంగా నిందితులు ఏదైతే రోడీ షీట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా ఇటు భద్రత అనేది కూడా పెంపొందించడం కూడా జరిగింది. ఇప్పటికే కొంతమంది నాయకుల మీద కూడా రాళ్లు రువ్వారా అంటూ కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం అయితే సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక బస్సు యాత్ర అనేది డే 15 నుంచి కూడా కొనసాగుతూ ఉన్నట్టు కూడా భద్రతా వలయంలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించామని ఆ పార్టీ పని అయిపోయిందని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేసుకుని పనిచేయాలని కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు నేతలకు సూచించారు. ఎన్నికలు జరిగే వరకు నియోజకవర్గాల్లోనే ఉండి పనిచేయాలని
కాంగ్రెస్లో చేరడానికి వచ్చే వారిని అభ్యంతరాలు పెట్టకుండా చేర్చుకోవాలని అన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చిన కేసీ వేణుగోపాల్ శంషాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మంత్రులతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్న ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకునేందుకు చేరికలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, బీఆర్ఎస్ నిర్వీర్యమైన నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్న పార్టీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని అన్నారు. లేదంటే వారు ప్రత్యామ్నాయంగా బీజేపీ వంటి పార్టీలను చూసుకుంటారని విశ్లేషించారు. కాంగ్రెస్లో చేరతామని ఎవరొచ్చినా అభ్యంతరాలు పెట్టకుండా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వస్తే అభ్యంతరం చెప్పొద్దని, ఘర్ వాపసీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారంటూ సమావేశంలో ఒకరిద్దరు నేతలు ప్రశ్నించగా త్వరలోనే నిర్ణయం ఉంటుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు. సమావేశంలో ఎజెండాకు పరిమితమవుతామనుకున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోను సంకల్ప పత్రిక అభివర్ణించిన కమల దళం మోదీ కా గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది. 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో 14 అంశాలు హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఏంటి? కమలనాథుల మేనిఫెస్టోతో కాంగ్రెస్ కు చెక్ పడనుందా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో ఉపాధి హామీ, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కార్డు పథకం కొనసాగింపు వంటి హామీలున్నాయి. అలాగే మరో 3 కోట్ల పక్కా ఇల్లు నిర్మిస్తామని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఇళ్లలో విద్యుత్ బిల్లులను జీరో చేస్తామని హామీ ఇచ్చారు. ఇక బీజేపీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇల్లు నిర్మించామని, మరో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी। मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी। इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे। मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज
मिलता रहेगा। अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा। अब जो अतिरिक्त जानकारियां राज्य सरकारों से मिल रही हैं, क्योंकि परिवारों के विस्तार होते हैं, అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు. ఉత్తమ మేనిఫెస్టోను రూపొందించిన రాజ్నాథ్ సింగ్ బృందానికి అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని ప్రధాని తెలిపారు. पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है, 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है। भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है। ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है। हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है, हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है, हमारा फोकस निवेश से नौकरी पर भी है। అన్ని గ్యారంటీలను నెరవేర్చే హామీ మోదీకి గ్యారంటీ అని అన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీకి గ్యారంటీ బీజేపీ ఎన్నికల నినాదం చెప్పారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి దేశానికి ఎలా సేవ చేయాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు. मुझे याद है कि 2014 में जब प्रधानमंत्री मोदी जी संसदीय दल के नेता सेंट्रल हॉल में चुने गए थे, तो उस समय उन्होंने बड़े स्पष्ट शब्दों में कहा था कि हमारी सरकार गरीब को समर्पित है, हमारी सरकार गांव के विकास को समर्पित है, हमारी सरकार जो समाज के अंतिम पायदान पर खड़ा व्यक्ति है उसको समर्पित है। अगर मैं गांव की बात करूं तो आज गांव, मैं यहां प्रधानमंत्री जी थोड़ा समय जरूर लेना चाहूंगा, लेकिन मुझे याद है 1993 में मैं पहली बार विधायक बना था। उस समय हमें अपने विधानसभा क्षेत्र में लगभग 90% के गांवों को घूमने के लिए पैदल जाना पड़ता था। आज हम कह सकते हैं कि ग्रामीण सड़क 3,80,000 किलोमीटर की ग्रामीण सड़कें बनी हैं, ऑल वेदर रोड बना और ऑल वेदर रोड के माध्यम से पक्की सड़कें बनी। మొత్తానికి లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మహిళలు, పేదలు, యువత, రైతులపై వరాలు కురిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు దీటుగా ప్రజలకు హామీల రుచిని చూపించింది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.